హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ అయితే రాముల వారి రథోత్సవం అయితే జరుగుతుంది. మరి మేము చూస్తున్నాం, మీరు కూడా చూసేయండి. అలాగే మా పిల్లలు చూడండి, అక్కడ నుంచి రథం లాగేది కనిపించట్లేదు అని వాళ్ళ డాడీ వైపు ఎలా కూర్చున్నారు, అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఎక్కి కూర్చున్నారండి. ఇద్దరు ఎక్కి కూర్చొని రథం లాగేది చూస్తున్నారా అంటే అది కూడా లేదు. చుట్టుపక్కల బొమ్మలు పెట్టేశారు కదా, ఆ చుట్టుపక్కల బొమ్మలు తర్వాత పిల్లలు ఏమేమి కొనుక్కుంటున్నారా, మనమేం కొనుక్కోవాలా అని ఆలోచిస్తూ చూడండి ఎలా అడుగుతున్నాడు మా వాడైతే. పైన ఎక్కి కూర్చొని రథం లాగేది చూస్తారని మేము అనుకున్నాము, కానీ వాళ్ళు బొమ్మలు వెతుక్కుంటూ నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నారు. పిల్లలంటే అంతే కదండి, అసలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ముందే వెతుక్కొని పెట్టుకుంటారు. ఫైనలీ ఇక్కడ నుంచి అయితే రథం లాగడం స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. అక్కడ నుంచి చూడండి మనకు బాగా కనిపిస్తుంది కదా, ఇంకా జనాలు చూడండి వస్తూనే ఉన్నారు రథం లాగడం చూడడం కోసము. చాలా మందినే వస్తున్నారు జనాలు అయితే. మేమైతే ఫస్ట్ టైం అండి ఇలా వెళ్ళి చూడడం కళ్యాణ దుర్గంలో. ఏంటండి మీ వారు కనిపించారు, మీ పిల్లలు కనిపించారు, మీరు కనిపించట్లేదని వెతుకుతున్నారా? ఉన్నానండి నేను కూడా ఇక్కడ, నేను కూడా వెళ్ళాను, నేను కూడా రథం లాగడం చూడడానికి నేను కూడా వెళ్ళాను, నేను కూడా ఇక్కడే ఉన్నానండి. కొద్దిసేపు ఆగితే కనిపిస్తాను, చూస్తూ ఉండండి అలాగే. ఓకే, ఇప్పుడైతే రాముల స్వామి వారి రథోత్సవం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. నేను కనిపిస్తాను చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, నేను కూడా ఉన్నాను కదా. ఓకే, మా వారైతే వీడియో తీస్తున్నారు, నేను ఇక్కడ నించొని ఉన్నాను. అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు, పిల్లలు దొబ్బేస్తారేమో అనేసి నేనైతే ఇక్కడ ఒక సైడ్ అయితే నిలబడుకుని ఉన్నాను. ఓకేనా, చూడండి ఇక్కడైతే చెరుగడలు ఉన్నాయి. నాకైతే చెరుగడలు చూస్తే ఫస్ట్ వెళ్ళి తీసుకోవాలనిపిస్తుందండి. చూడండి అక్కడ నుంచి అయితే రథం లాగడం అయితే మొదలు పెట్టారు. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ వీధి చివరి లాస్ట్ ఉందండి, ఇంకా మేము వచ్చే ఎంట్రీ వరకు అక్కడి వరకు లాగేస్తారంట. అక్కడికి లాస్ట్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ ఇక్కడికి లాగేసి అక్కడే ఎక్కడున్న ప్లేస్లో అక్కడే పెట్టేస్తారు. ఆ సీతారాముల ఆశీర్వాదం మీకు మాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. మీరు కూడా మొక్కండి దేవుణ్ణి, సీతారాముల స్వామి అండి. మీరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పలుకుతూ మీరు కూడా చెప్పండి. చూడండి ఇక్కడైతే ఇక్కడ డోలు సన్నాయిలతో అయితే చాలా బాగా జరుగుతుందండి, చాలా బాగా అనిపిస్తుంది. అయ్యయ్యో ఇక్కడ చూసేయండి, ఎవరో ఒకరు చెట్టుకి అక్కడైతే నిప్పులు ఏదో వేసేసారు, చెట్టు అయితే తగలబడిపోతుంది, కానీ చాలామంది ఆర్పడానికి ట్రై చేస్తున్నారు వాటర్తో. అయ్యో, ఈ జనాలు ఉన్నారే ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారండి, చూసుకొని వేసేద్దాము అని కూడా అనుకోరు. ఫైనల్లీ ఆపేసారులేండి, లేదంటే మొత్తం చెట్టుకంతా అంటుకుండేదేమో. ఓకే ఓకే, ఫైనల్గా అయితే ఆర్పేశారండి. ఇలా చిన్న చిన్నవే పెద్ద పెద్దగా అవుతాయండి, ఒక్కోసారి చూసుకొని వెళ్ళాలి, చూసుకొని చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇలా వేస్తే ఇలాగే ఉంటుందండి. ఓకే, మనకైతే స్వామివారు అయితే మన దగ్గరికి వచ్చేస్తున్నారు చూడండి.
వీళ్ళని చూడండి. వీళ్ళని ఇలా వేషం వేశారో చాలా బాగుంది కదా! చాలా బాగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే. మా పిల్లలైతే భయపడిపోతున్నారు. ఎత్తుకొని వెళ్ళిపోతారేమో అని. చాలా బాగా అనిపించింది మాకైతే. నాకు చాయ్ పెట్టండి మా. హ్మ్? నాకు చాయ్ పెట్టండి. చలి పెడుతుందా? మా కప్పు మమ్మీ హ్మ్. కప్పు కప్పు. వీళ్ళు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అసలు రౌండ్‌గా సర్కిల్‌లో ఒక షేప్‌లో చేసుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా ఫ్లూట్ ఊదుతూ ఎంత బాగా చేస్తున్నారు అసలు. అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడు మనసుకు సంతోషం అనిపిస్తుందండి. చాలా బాగుంది కదా! చాలా బాగా అనిపించింది మాకైతే. అందుకే అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళి చూస్తూ ఉండాలి. దగ్గరగా పెట్టండి. ఆ పేచను అను అమ్మా ఎత్తను దగ్గర ఎత్తను అమ్మా అమ్మా దగ్గు 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 అమ్మా 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 అమ్మా